నిమిషం 39 సెకండ్లలో 450 యూరియా బస్తాలను రైతులు బుక్ చేసుకున్న ఘటన చినశంకరంపేట మండలంలో చోటు చేసుకుంది. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకున్నారు. 450 సంచులను యూరియా 1 నిమిషం 39 సెకండ్లలోనే బుక్ కావడం జరిగిందని, మొబైల్లో యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవడం జరిగిందని రైతులు ఎరువుల దుకాణం వద్దకు వచ్చి బుక్ చేసుకున్న సమయంలో ఇతర రైతులకు బుక్ చేసుకోవడంతో యూరియా నిల్వలేదనే సమాచారంతో మొబైల్లో చూపించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మొబైల్ ద్వారా యూరియా యాప్ లో బుక్ చేసుకోవడం జరిగింది, ఇబ్బందిగానే ఉందని వెంటనే యాప్ తొలగించి రైతులకు సరిపడా యూరియా అందించాలన్నారు. మొబైల్ యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చదువురాని రైతులకు బుక్ చేసుకోవడం అంటేనే తెలియని పరిస్థితిలో ఉన్న రైతులకు పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, యూరియా యాప్ ను వెంటనే తొలగించి ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు నేరుగా యూరియా అందించే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 1 నిమిషం 39 సెకండ్లలోనే 450 బస్తాల యూరియా బుక్ కావడంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, వెంటనే యూరియా యాప్ తొలగించి నేరుగా దుకాణాల ద్వారా ఎరువులు అందించాలన్నారు. నాకు చదువు రాదు, బుక్ చేయరాదు, నాకు పెద్ద ఫోన్ లేదు, చిన్న ఫోను, నాకు అది తెలియదు. అది బుక్ చేయాలంటే టైంలో మొన్న బుక్ చేయరాదు. అది బుక్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? పరిస్థితి ఏం చేయాలంటే మేడం లేకపోతే అది అడిగినాము, అడిగితే బుక్ అయిపోయింది అన్నారు. మాకు ఏం చేస్తాం? మీ పరిస్థితి డబ్బులు ఎక్కువ ఉంటుంది మాది, అంతే. అది 1 నిమిషంలో అయిపోతున్నాయి అవి. మరి 1 నిమిషంలో అయిపోతున్నాయి అంటే ఇప్పుడు ఏ ఊరుకోలో మా మండలకు మాకు ఇచ్చేయని ఈ యాప్ తీసేయండి, అందరికీ రైతులకు మంచిగా చేయండి. పొద్దుకి అడిగినాం. నేను పొద్దుగాల వచ్చిన ఊరేపు. పొద్దుగాల వస్తే ఏమన్నాడంటే 3 గంటలకు ఓపెన్ అవుతుంది, 3 గంటలకు అవుతుంది, 3 అవుతుందా లేకపోతే రేపు అవుతుందా అని చెప్పిండు. నాకు చదువు రాదు, నా ఫోన్ ఉంది కానీ నాకు చదువు రాదు. ఆన్లైన్ బుక్ చేసుకుందామని నాకు రాదు. 10 మందికి ఫోన్ చేసిన, అయిపోయినాయి అంటారు. 5 నిమిషాలలో ఊరి అయిపోయింది అంటారు. మరి పరిస్థితి ఏంది? మరి మాకు ఊరే కావాలి కదా. మరి మేము గిట్లా వ్యవసాయం చేస్తున్నాం కదా. 400 బస్తాలు అయిపోతాయి అన్న. 400 బస్తాలు 5 నిమిషాలు అయిపోతాయి. మాకిలా ఊరే కావాలి కదా. ఇప్పుడు మేము గిట్లా రైతులు మేము గిట్లా చేస్తున్నాం కదా. పొరుగు రోజులకి అయితే మాకు కావు. మళ్ళీ శంకరంపేట ఎందుకోసం మరి అట్లా తెలియదు అని చెప్తారు వాళ్ళు. మేడం గిట్లా మేడం చెప్తారు అని చెప్తారు. మరి ప్రాబ్లం ఏంది ఊరియా కోసం? అక్కడ చేయాలి కదా. మరి ఇప్పుడు నాకు ఊరియా మొత్తమే లేదు. ఇప్పుడు నాకు ఊరియా మొత్తం లేదు. నేను 2 ఎకరాలు 3 ఎకరాలు నాటేయాలి. ఇప్పుడు నాకు ఊరియా లేదు. నా పరిస్థితి ఏంది? మరి నాకు ఆన్లైన్ నాకు బుక్ చేయరాదు, నాకు చదువు రాదు, ఏం రాదు నాకు. నా పరిస్థితి ఏంది? మా రైతుల పరిస్థితి ఏంది? అందరి ఇసోని యాప్ మొత్తం తీసేయాలి. ఏడ కానీ డిస్టిక్లో మొత్తం కానీ ఏడెక్కడ కానీ మండలం కానీ ఏడ కానీ మొత్తం ఈ యాప్ తీసేయాలి. దయచేసి చెప్తున్నాం. మొత్తం ఊరియా ఎవ్వరు కానీ అందరికీ సహకరియాలని కోరుతున్నా.